దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ను తూర్పుగోదావరి జిల్లా కోర్టు రెండోసారి రద్దు చేసింది. మరోవైపు రేపటి నుంచి సాక్షుల విచారణ తిరిగి ప్రారంభించేందుకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు నెలాఖరులోపు సాక్షుల విచారణ పూర్తి చేయనున్నారు. నవంబర్ లోపు తుది తీర్పు రావాల్సి ఉందని బాధితుల తరపున ప్రభుత్వ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు హత్య కేసులో ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయమని చెప్పేసని పిటిషన్ వేసి ఆ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఆ హత్య కేసులో బెయిల్ ని రద్దు చేయడం జరిగింది. తర్వాత ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్లో సాక్షులను బెదిరించారని చెప్పేసని నేర ఆరోపణలో ఏవన్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో ఆ కేసులో ఇప్పటికే 2 సార్లు గతంలో ఒకసారి బెయిల్ ఇమ్మని చెప్పేసి వేశారు. సాక్షులను బెదిరించినటువంటి కేసులో అది డిస్మిస్ చేశారు. మళ్ళా తదుపరి రెండో బెయిల్ అప్లికేషన్ వేశారు, దాంట్లో ఇమ్మని చెప్పేసని. దాంట్లో కూడా వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ రోజున ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి జునాయిడ్ అహ్మద్ మౌలానా గారు ఆయన వేసుకున్నటువంటి బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది. రేపు ఎల్లుండి 4 సాక్షుల్ని ప్రధాన జిల్లా న్యాయమూర్తి కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంకా విచారణ గతంలో మధ్యలో కొంత